కూడా మరి మొదటి వారము కుటుంబాల గురించి మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాము. కాబట్టి ఈరోజు ఒక కుటుంబం గురించి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఎందుకంటే కుటుంబాలు దేవుని వలన ఏర్పడ్డాయి. మనకు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో కుటుంబాలు భూమి మీద ఉండే ప్రతి కుటుంబము దేవుని వలన ఏర్పడిన కుటుంబాలు. అందుకే దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని భార్యనిచ్చాడు. భార్యాభర్తల బలంగా ఉండాలి అంటే పిల్లల్ని ఇవ్వాలి దేవుడు. అందుకే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైజాగ్లో సినిమా యాక్టర్ అంట, ఏం జరిగిందో మీరు చూస్తూనే ఉన్నారు. ఆమె అంటున్న మాట ఏంటంటే, వాళ్ళ భార్య అంటున్న మాట ఏంటంటే, వాడు మొహం చూసి ఎవడు ఉంటున్నాడు, ఈ పిల్ల మొహం చూసి ఉంటున్నాను అంటారు. ఆయన మొహం చూసి ఎవడుంటున్నాడు, ఇదిగో నా కూతురు మొహం చూసి ఆయనతో కాపురం చేస్తున్నాను. అందుకే అప్పుడప్పుడు భార్యాభర్తలు మాట్లాడే మాట, నీ మొహం చూసి ఎవడుంటున్నాడు, ఇదిగో నా పిల్లల మొహం చూసి ఉంటున్నాను అని చాలామంది మాట్లాడతారు. అంటే ఈ భార్యాభర్తలు వీళ్ళ బంధం కలిసి ఉండాలి అంటే వాళ్ళకి ఎవరుండాలమ్మా, ఎవరుండాలి, పిల్లలు ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది కలిసి ఉంటారు. ఇప్పుడు జకరయ్య ఎలిజబెత్ దంపతులు లేరా, అబ్రహాము సారాయి దంపతులు లేరా, మనోహ దంపతులు లేరా, ఇలా ఎంతోమంది దంపతులు ఉన్నారు. కాబట్టి ఈ భూమి మీద ఒక కుటుంబము ఏర్పడింది అంటే అది దేవుని వలన మాత్రమే కుటుంబము ఏర్పడుతుంది అన్నది మనందరికీ అర్థం కావాలి. మరి దేవుని వలన ఏర్పడిన ఈ కుటుంబాలలో బైబిల్ గ్రంథంలో దేవుడు మెచ్చిన కుటుంబాలు ఉన్నాయి, దేవునికి నచ్చిన కుటుంబాలు ఉన్నాయి, దేవుని సేవలో పూర్తిగా కుటుంబం అంతా దేవుని సేవలో ఉన్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఒక కుటుంబం గురించి ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఆ కుటుంబమే ఏ కుటుంబమో కాదు, దాని పేరేంటంటే ఆ కుటుంబము జబదయి కుటుంబం గురించి ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. జబదయి కుటుంబం గురించి ఆలోచన చేయబోతున్నాము. ఈ జబదయి అన్న పేరుకు అర్థం ఏంటంటే ప్రియమైన స్నేహితుడు అన్న ఆ పేరుకు అర్థం. ఆ పేరుకు అర్థం ఏంటంటే ప్రియమైన స్నేహితుడు అని ఆ పేరుకు అర్థము. అయితే ఈ జబదయి ఎవరు అన్నప్పుడు ఈయన తండ్రి అలాగే జబదయి భార్య అని మనకు కనపడుతుంది. అలాగే జబదయి ఇద్దరు కుమారులు కూడా. ఈ ఫ్యామిలీ అంతటి గురించి మరి బైబిల్ గ్రంథంలో నుండి మనం ఏమి నేర్చుకోవాలి అన్నది చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాము. మరి ఈ జబదయి గురించి చాలా తక్కువ వచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ను బట్టి మనమందరం కూడా ఆలోచించే ప్రయత్నం చేద్దాము. ఇక ఎక్కడుంది వీళ్ళ ప్రస్తావన, ఎక్కడ ప్రారంభమైంది అన్నప్పుడు దయచేసి అందరం కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 21, 22 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. 21, 22 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానును అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూసి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈ జబదయి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఈ 2 వచనాల్లో మనకు కనబడుతున్నారు. ఏమని కనబడుతున్నారు అన్నప్పుడు జబదయి దగ్గర ఇద్దరు కుమారులు మనకు కనబడుతున్నారు. జబదయి తండ్రి అయితే ఆ తండ్రికి ఆయనకి ఇద్దరు కుమారులు కనపడుతున్నారు. అందులో ఒక ఆయన పేరు యాకోబు, మరొక ఆయన పేరు యోహాను. అయితే వీళ్ళు జాలరులుగా మనకు కనబడుతున్నారు. ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అన్నప్పుడు మార్కు గారు ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మనం చూడగలిగితే మార్కు సువార్త 1వ అధ్యాయము 19, 20 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము.
ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంటే ఈ జెబెదయి ఆ ఫ్యామిలీ వాళ్ళంతా ఏ వృత్తిలో ఉన్నారు? వాళ్ళు ఏం పని చేసేవాళ్ళంటే జాలరులు. ఎవరండి వాళ్ళు? అమ్మ ఎవరమ్మ వాళ్ళు? జాలరులు. జాలరులు అంటే ఏం పని చేస్తారమ్మ వాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. మీరు అనుకోవచ్చు చేపలు పట్టడం చాలా ఈజీ అనుకోవచ్చు. అమ్మ ఈజీయా హార్డా చేపలు పట్టడం? చెప్పాలమ్మా. అప్పుడప్పుడు కొంతమంది గాలాలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. గాలాలు పట్టుకొని వెళ్తూ ఉంటే పాత షూలు పడుతూ ఉంటాయి వాళ్ళకి. అర్థమైందా? కొంతమంది వలేస్తూ ఉంటారు. వలేసేటప్పుడు వేసేటప్పుడు వాళ్ళు చెరువులో పడిపోతూ ఉంటారు. అంటే చేపలు పట్టాలి అంటే ఏముండాలమ్మా? టెక్నిక్ ఉండాలి, చాలా టెక్నిక్ ఉండాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే చేపలు పట్టేటప్పుడు ఈ వలేసే ముందు కొన్ని నూకలు చల్లుతారు. ఈ నూకలు చల్లడానికి ఈ చేపలు వచ్చినప్పుడు వెంటనే వలేసి చేపలు పడుతుంటారు. కాబట్టి వీళ్ళు ఎవరు? వీళ్ళ వృత్తి ఏంటి? వీళ్ళ అక్యుపేషన్ ఏంటి అన్నప్పుడు వాళ్ళు జాలరులు చేపలు పట్టుకునే వాళ్ళు. తర్వాత వాళ్ళ దగ్గర ఎవరున్నారు అన్నప్పుడు కొంతమంది జీతగాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర. అంటే వీళ్ళది ఏంటన్నమాట అంటే ఒక బిజినెస్ అన్నమాట. చేపలు పట్టుకోవటం, అనుకోవటం ఇదంతా కూడా జెబెదయి ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు, కొంతమంది జీతగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళారు. వాళ్ళ వలలు శుభ్రం చేసుకుంటుంటే చూశాడు. వెంటనే నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను వెంబడించండి అనగానే వాళ్ళ వలలు అక్కడ విడిచిపెట్టేసి యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లుగా మనము చదువుకుంటున్నాము. అంతే కదమ్మా. ఇంతకుముందు మనం చదివిన దాంట్లో యేసుక్రీస్తు వారు పిలవగానే ఏం చేశారు వాళ్ళు? తమ 20వ వచనం, వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు పిలిచిన వెంటనే ఈ కొడుకులకు ఈ తండ్రికి మధ్య ఏమైనా డిస్కషన్ జరుగుంటుందమ్మా? ఏమైనా డిస్కషన్ జరిగి ఉంటుంది? మీరు ఆలోచించండి. నానా, మనము చేపలు పట్టుకునే వాళ్ళము, మన దగ్గర జీతగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరిద్దరు వెళ్ళిపోతే మన బిజినెస్ ఏం కావాలి? అమ్మా, ఈ డిస్కషన్ జరుగుతుందా జరగదా? మీరు ఆలోచించండి. మీరిద్దరు వెళ్ళిపోతే ఈ చేపలు పట్టటము, ఈ బిజినెస్ అంతా ఏం కావాలి అనే డిస్కషన్ జరిగి ఉంటుంది. కానీ ఈ ఇద్దరు, యాకోబు యోహానులు, వీళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తు వారు పిలవగానే వెళ్ళిపోయారు అంటే దానికి ఖచ్చితంగా జెబెదయి సపోర్ట్ ఇచ్చి ఉండాలి, పర్మిషన్ ఇచ్చి ఉండాలి. తండ్రి పర్మిషన్ ఇవ్వకపోతే 2 కుమారులు వెళ్ళేవారు కాదు. 2 కుమారులు వెళ్ళకపోతే అపోస్తులు 12 మందిలో ఈ 2 పేర్లు ఉండేటివి కాదు. కాబట్టి ఒక డిస్కషన్ జరిగి ఉండాలి. ఏంటంటే, నాన్న మరి మీరు వెళ్ళిపోతున్నారు, యేసుక్రీస్తు వారు పిలిచారు, మీరు వెళ్ళిపోతున్నారు, మరి మన బిజినెస్ అంతా కూడా దెబ్బతింటుంది, మరి ఎలా అని వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు. అయినా కూడా తండ్రి పర్మిషన్ ఇచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా ఆ వలలు అక్కడ విడిచిపెట్టి ఇదిగో యేసుక్రీస్తు వారితో వెంబడించారు. ఎందుకంటే తండ్రి సపోర్టు లేకపోతే యేసుక్రీస్తు వారు పిలవగానే వీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు కాదు. మీరు వెళ్ళండి నాన్న, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి, యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి అని తండ్రి పంపించాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అటు తండ్రి కానివ్వండి, ఇటు ఈ 2 శిష్యులు కానివ్వండి, యేసుక్రీస్తు వారిని నమ్మారు. ఏమని నమ్మారు అంటే, ఇదిగో ఈయన దేవుని కుమారుడు కాబట్టి ఇదంతా నేను చూసుకుంటాను, జీతగాళ్ళతో నేను మేనేజ్ చేసుకుంటాను, మీరు ఇదిగో మిమ్మల్ని యేసుక్రీస్తు వారు పిలిచారు, మీరు వెళ్ళండి అని ఒక తండ్రి పర్మిషన్ ఇస్తేనే
ఈ ఇద్దరు కుమారులు యేసుక్రీస్తు వారితో వెంబడించారు. ఇంతకీ వాళ్ళలో ఎందుకు యేసుక్రీస్తు వారితో వెళ్ళమన్నట్టు తండ్రి కానివ్వండి, ఇటు వీళ్ళకి కానివ్వండి ఎందుకు అనిపించింది వెళ్ళాలనంటే, అంతకంటే ముందు యేసుక్రీస్తు వారు ఒక అద్భుతం చేశాడు. ఏం అద్భుతం చేశాడో అది ఎక్కడుందో మీరు అందరూ కూడా చూడగలిగితే లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనము వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. చదవము. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వీళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఎవరండి? ఈ పేతురు గారు కానివ్వండి, ఆంధ్రయ్య గారు కానివ్వండి, వీళ్ళందరూ రాత్రి అంతా ప్రయాసపడ్డారు. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, పేతురు ఆంధ్రయ్యకు చేపలు పట్టే టెక్నిక్ తెలుసా? యేసుక్రీస్తు వారికి తెలుసా? అమ్మ ఎవరికి తెలుసమ్మా? ఎవరికి తెలుసమ్మా? పేతురు ఆంధ్రయ్య గారికి ఎక్కువ తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పగానే అయినను నీ మాట చొప్పున అప్పుడు ఏం జరిగింది? 6వ వచనం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చెయ్యవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, అంతకంటే ముందు యేసుక్రీస్తు వారు ఒక అద్భుతం చేశారు. వలలు పిగిలిపోయాయనే చేపలు పడ్డాయి. ఎందుకంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. యేసుక్రీస్తు వారు లేకుండా, ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి ఏది ఎక్కడ ఉంటుందో యేసుక్రీస్తు వారు తెలుసు. కాబట్టి ఇక్కడ వలయ్యమన్నాడు. వలలు పిగిలిపోయాన్ని చేపలు పట్టారు. అది వాళ్ళిద్దరి వల్ల కాలేదు, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు. ఈ అద్భుతం కన్నులారా చూశారు. మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప పడలేదు. కానీ నీ మాట చొప్పున వలలు పిగిలిపోయాన్ని చేపలు పడ్డాయి అంటే, అప్పుడు జబదయి కానివ్వండి, ఈ ఆంధ్రయ్య కానివ్వండి, మన యాకోబు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, ఈయన దేవుని కుమారుడు గనకనే ఇదిగో ఆయన వెయ్యమనగానే ఇన్ని చేపలు పడ్డాయి అని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పిలవగానే వెంటనే జబదయి ఆ తండ్రి ఒప్పుకున్నాడు. కుమారులు ఇద్దరు కూడా యేసుక్రీస్తు వారితో వెళ్ళడానికి ఇద్దరు కూడా ఇష్టపడ్డారు. ఇక్కడ మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటంటే, తండ్రి పర్మిషన్ ఇచ్చాడు, తండ్రి ఆయన సహకరించాడు కనుకనే వాళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తు వారితో వెళ్ళిపోయారు. అపోస్తలులు 12 మందిలో ఈ ఇద్దరు కూడా మనకు కనపడుతున్నారు, యాకోబు, యోహాను. ఇది మనకు తండ్రి గురించి. జబదే ఏం చేశాడమ్మా? యేసుక్రీస్తు వారు నమ్మాడు, దేవుని కుమారుడని నమ్మాడు. ఆ ఇద్దరు శిష్యులు దేవుని కుమారుడని నమ్మారు. అందుకే అంత స్పాట్ అక్కడ విడిచిపెట్టారు. దేవుని సేవకు యేసుక్రీస్తు వారితో బయలుదేరారు. ఇప్పుడు ఈ తండ్రి గురించి అయితే, ఇప్పుడు జబదయి భార్య గురించి ఆలోచిద్దాం. జబదయి భార్య గురించి ఆలోచన చేయగలిగితే ఈమె గురించిన ప్రస్తావన మనకు ఎక్కడ కనబడుతుంది అన్నప్పుడు, ఒకసారి మార్క్స్ వార్త 27వ అధ్యాయము, మార్క్స్ వార్త 27వ అధ్యాయము 55వ వచనము నుండి మనమందరం కూడా చదువుకుందాము. 55వ వచనం చదవమ్మా. యేసునకు ఉపచారము చెయ్యుచు గలిలయ నుండి జబదయి కుమారుల తల్లియు ఉండిరి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారికి ఉపచారము చేసిన వారిలో, ఇప్పుడు ఈ సందర్భం ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు, యేసుక్రీస్తు వారిని ఎక్కడ సిలువేశారమ్మా? యేసుక్రీస్తు వారిని ఎక్కడ సిలువేశారమ్మా? ఏ ప్రాంతంలో సిలువేశారు?
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారమ్మా? ఎక్కడ పుట్టాడమ్మా? యూదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆయన ఎక్కడ పెరిగాడు? ఎక్కడ పెరిగాడమ్మా యేసుక్రీస్తు వారు? నజరేతులో పెరిగాడు. ఆయన ఎక్కడ కేంద్ర స్థానం చేసుకున్నాడు అంటే ఈ సేవను ఎక్కడి నుంచి ఆయన ఎక్కడుండి సేవను జరిగించాడు? కపెర్నహూము నుండి సేవను జరిగించాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ఈ శిష్యులను ఎక్కడ పిలిచాడు అన్నప్పుడు ఈ యాకోబు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, గలిలయ ప్రాంతంలో పిలిచాడు వాళ్ళని. అందుకే ఆ రోజులలో మీరు ఆలోచన చేయగలిగితే ఈ పాలస్తీనా దేశము అన్నది 3 దేశాలుగా ఉండేది. యేసుక్రీస్తు వారి కాలంలో 3 దేశాలు. ఒకటి గలిలయ దేశము పైనుండేది, తర్వాత మధ్యలో సమరయుల దేశము అన్నారు, కింద యూదయ దేశము. ఆ రోజుల్లో ఈ పాలస్తీనా దేశం అనేది 3 దేశాలుగా ఉండేది. ఇప్పుడు స్త్రీలు ఎక్కడి నుంచి వచ్చారట? 55వ వచనంలో ఎక్కడి నుంచి వచ్చారట? యేసుకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. ఇప్పుడు గలిలయ ప్రాంతం అంటే పైన గలిలయ దేశము నుండి యూదయ దేశానికి రావాలి అంటే సుమారుగా 120 నుండి 130 కిలోమీటర్ల దూరము. ఎందుకంటేనండి సమరయుల మార్గం గుండా రావచ్చు. తర్వాత మీరు మ్యాప్ చూడండి, సమరయుల ద్వారము వాళ్ళ మార్గం గుండా రావచ్చు. కానీ యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు గనుక వీళ్ళు ఏం చేసేవారంటే సమరయ ప్రాంతం టచ్ కాకుండా వీళ్ళు వేరే ప్రాంతం నుండి వచ్చేవారు. అలా వీళ్ళకి 130 కిలోమీటర్లు, సుమారుగా 130 కిలోమీటర్ల దూరము వీళ్ళు ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు. మరి ఆ రోజులో మీరు ఆలోచన చేయగలిగితే కాలినడక నడవాలి. ఏదైనా డబ్బున్న వాళ్ళు గుర్రం వేసుకుంటారు, లేదంటే ఇంకా కొంచెం డబ్బు లేని వాళ్ళు గాడిద మీద వస్తారు. కానీ ఇప్పుడు 130 కిలోమీటర్లు నడవాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది మీరు ఆలోచించండి. కనీసం సగటున ఒక మనిషి ఒక రోజుకు ఒక 25 కిలోమీటర్లు నడుస్తాడు అనుకుంటే 130 కిలోమీటర్లని మీరు ఆలోచన చేయగలిగి సుమారుగా 5 రోజులు రావడానికి 5 రోజులు వెళ్ళిపోవడానికి పడుతుంది. అంటే సుమారుగా ఒక 10-12 రోజుల టైం పడుతుంది వచ్చిపోవడానికి, కేవలం రావడానికి వెళ్ళడానికి. అలాంటిది అక్కడ ఏం చేశారు అన్నప్పుడు 56వ వచనములో వారిలో ఎవరెవరున్నారట? ఉపచారం చేసిన వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. అంటే ఉపచారము చేసేవారిలో ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు ఉన్నారు కదమ్మా, ఈ 12 మంది శిష్యులకు ఆ రొట్టెలు చేయటం కానివ్వండి, ఆహారం సిద్ధపరచడం కానివ్వండి, వాళ్ళకు వడ్డించడం కానివ్వండి, వాళ్ళకు సేవ చేయడానికి ఉపచారం అంటారు దాన్ని చేయడానికి. అందులో ఎవరు కనపడుతున్నారు అన్నప్పుడు జబదయి కుమారుల తల్లి కనబడుతుంది. ఇంకా మనము ఆలోచన చేయగలిగితే ఒకసారి ఇంకా మనము దయచేసి లూకాసు వార్త, మరి వాళ్ళు ఎలా ఉపచారం చేశారో లూకాసు వార్త 8వ అధ్యాయము ఎలా ఉపచారం చేశారో మనం చూడగలిగితే లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. అంటే వాళ్ళ సొంత డబ్బులతో ఏం చేశారంటే యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులకు వాళ్ళు సేవ చేశారు, వాళ్ళు సహకరించారు. వాళ్ళే భోజనాలకు డబ్బులు సేకరించడం కానివ్వండి, వాళ్ళే భోజనాలు సిద్ధపరచడం కానివ్వండి, రొట్టెలు చేయటం కానివ్వండి, వాళ్ళకి ఏవేవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళ సొంత ఖర్చులతో ఉపచారము చేసిన స్త్రీలుగా మనం కనబడుతున్నారు. ఇప్పుడు మీరు ఎంత మనం చదువుకుంటున్నామో అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు ఈ జబదయి యొక్క భార్య యేసుక్రీస్తు వారికి ఉపచారం చేయడానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఈమెకి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి?
అమ్మ ఎవరు పర్మిషన్ ఇవ్వాలమ్మా? ఖచ్చితంగా భర్త పర్మిషన్ ఇవ్వాలి. ఏమంటాడంటే, అమ్మ నువ్వు వెళ్తున్నావు ఓకే, యేసుక్రీస్తు వారికి ఉపచారం చేయడానికి వెళ్తున్నావు, మరి నాకెవరు వండి పెడతారని అడిగాడు అనుకోండి. అమ్మ అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినండి. మరి నాకెవరు వండి పెడతారు అంటే, ఆమె వెళ్ళింది యేసుక్రీస్తు వారికి ఉపచారం చేసింది అంటే దానికి కారణం ఎవరు అంటే, అమ్మ నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, నావేదో నేను వండుకుంటాను, నేను చూసుకుంటాను అంటే మనకు అర్థమవుతుంది వీళ్ళిద్దరు ఎవరంటే ఒక అండర్స్టాండింగ్ మైండ్ కలిగిన భార్యాభర్తలు. ఒక అండర్స్టాండింగ్ మైండ్ కలిగిన భార్యాభర్త అంటే ఒకరినొకరు అర్థం చేసుకున్న భార్యాభర్తలు కనుక, అమ్మ నువ్వు వెళ్ళిపో, ఇదిగో నేను వండుకుంటాను, నువ్వు మాత్రము యేసుక్రీస్తు వారికి 12 మందికి నువ్వు సేవ చెయ్యి, ఉపచారం చెయ్యి నువ్వు. ఈరోజు ఎలాంటి పరిస్థితి అంటే, ఉపచారం మాట పక్కన పెడితే అసలు చర్చికే వెళ్ళొద్దు అనే భర్తలు లేరా? మీరు ఆలోచించండి. అసలు చర్చికే వద్దు, అసలు చర్చికే వెళ్ళొద్దు అనే భర్తలున్న ఇలాంటి కాలంలో ఆ రోజుల్లో మీరు ఆలోచన చేయగలిగితే, జబదై ఆ రోజు కుమారులకు పర్మిషన్ ఇచ్చాడు, ఆ తర్వాత భార్యకు కూడా పర్మిషన్. అమ్మ నువ్వు వెళ్ళు, సేవ చేయి, నేను చూసుకుంటాను ఇక్కడ. కాబట్టి వాళ్ళలో ఉన్న ఆ మంచి లక్షణం మనకు అలవాటు కావాలి. ఏంటంటే సొంత డబ్బులతో ఇదిగో ఆనాడు అపోస్తులకు యేసుక్రీస్తు వారికి సేవ చేశారు. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈ తల్లి వెళ్ళి ఏమని ఒక కోరిక కోరుకుందో మీరు చూడగలిగితే, దయచేసి ఇంతకుముందు మనము చదువుకున్నాము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుందాము. 20వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుందాం. చదవమ్మా. అప్పుడు జబదై కుమారుల తల్లి, అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటేనమ్మా, జబదై కుమారుల తల్లి అంటున్నారు కదా, ఒకవేళ ఆమె పేరు సలోమి అయి ఉండొచ్చు అని ఎవరంటున్నారు అంటే, కొంతమంది బైబిల్ పండితులు అంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఉపచారం చేసిన స్త్రీలలో అని మనం కొంతమంది స్త్రీల పేర్లు జబదై కుమారుల తల్లి అని మనం చదువుకున్నాం కదా, అక్కడ జబదై కుమారుల తల్లికి బదులు సలోమి అనే పేరు ఎవరు మెన్షన్ చేశారంటే మార్కు గారు మెన్షన్ చేశాడు. ఆ వచనం కూడా చూసుకొని మనం ముందుకు వెళదాం. దయచేసి మార్క్సు వార్త ఒకసారి మనం అందరం కూడా మార్క్సు వార్త దయచేసి 15వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవమ్మా. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. అంటే ఈ జబదయి యొక్క భార్య పేరు సలోమి అయి ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. కానీ కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఈమె ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఒక కోరిక కోరుకుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు జబదై కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చెయ్యబోగా, నేనేమి కోరుచున్నావని, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనేను. ఇప్పుడు ఈమె ఏమని కోరుకుంటుందంటే, అయ్యా నీ రాజ్యములో నా 2 కుమారులు ఎలా ఉండాలంటే, ఒకడు నీకు రైట్ హ్యాండ్గా ఉండాలి, ఒకడు నీకు లెఫ్ట్ హ్యాండ్గా ఉండాలి. అంటే ఏ రాజ్యంలో? భూ సంబంధమైన రాజ్యంలోనా, పరలోక సంబంధమైన రాజ్యంలోనా? ఏ రాజ్యంలో అమ్మా? ఏ రాజ్యంలోనో ఇక్కడ ఒక చేయి పెట్టి ఇప్పుడు మార్కు గారు చెప్పారు చూడండి, ఏ రాజ్యంలో చెబుతున్నారో చూడండి. 10వ అధ్యాయం 35, 36 వచనాల్లో, 10వ అధ్యాయం మార్క్స్ వార్త 10వ అధ్యాయము 35, 36 వచనాలు మనం చదువుకుందాము. యాకోబును బోధకుడా ఆయన వారిని అడిగాను, వారు నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. అంటే మహిమలో అంటే పరలోకములో ఆమె ఏమని కోరుకుంటుందంటే, అయ్యా నా 2 కుమారులు నీ కుడి వైపున ఒకరు కూర్చోవాలి, నీ ఎడమ వైపున ఒకరు కూర్చోవాలి అని ఒక తల్లి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది.
ఇక్కడున్న తల్లులు నేను అడుగుతున్నాను, నా పిల్లలు పరలోకానికి వెళ్ళాలని ఎంతమంది తల్లులు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? నా పిల్లలు దేవునికి ఉపయోగపడాలని ఎంతమంది తల్లులు ప్రార్థన చేస్తున్నారు? మనం ప్రార్థన చేస్తాం, నా కుమారుడు మంచి స్థితిలో ఉండాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి అమ్మాయి రావాలి, వాడికి అన్ని జరగాలని మనం ప్రార్థన. కానీ ఎంతమంది అయ్యా నా కుమారుడు ఇదిగో పరలోకములో ఉండాలని ఎంతమంది తల్లులు తమ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు మీరు ఆలోచించండి. కానీ ఒక తల్లి అడుగుతుంది, ఏమని అడుగుతుందంట, అయ్యా ఒకడు నీ రైట్ సైడ్లో కూర్చోవాలి, ఒకడు నీ లెఫ్ట్ సైడ్లో కూర్చోవాలని ఒక తల్లి అడుగుతుందంటే ఎంత ఉత్తమమైన కోరిక కోరుకుందో మీరు ఆలోచించండి. అయ్యా నాకు భూమి మీద స్థలాలు వద్దు, మాకు బంగారం వద్దు, వెండొద్దు, మాకు ఏదొద్దు, కానీ మాకు పరలోకములో నీ పక్కన నా పిల్లలు కూర్చోవాలని కోరిక కోరుకుంటుందంటే ఎంత గొప్ప తల్లి మీరు ఆలోచించండి, ఎంత గొప్ప తల్లి మీరు ఆలోచించండి. కాబట్టి ఇటు జబదయి గారు దేవుని నమ్మాడు, అలాగే ఆయన భార్య కూడా దేవునికి ఉపచారం, యేసుక్రీస్తు వారికి ఉపచారము చేసిన స్త్రీలలో ఆమె కూడా మనకు కనపడుతుంది. ఇక చివరిగా ఇప్పుడు ఇద్దరు కుమారులను పిలిచాడు కదండి, ఇప్పుడు అడిగాడు కదా, ఏమని అడిగింది తల్లి? అయ్యా నీ కుడి వైపున ఒకరు, నీ ఎడమ వైపున ఒకరు ఉండాలన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ఇద్దరిని చూసి ఏమని అడుగుతున్నాడో మీరు చూడగలిగితే 22వ వచనము మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం నుండి మనము చదువుకుందాము. అందుకు యేసు, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఇక యేసుక్రీస్తు వారు వాళ్ళని చూసి అన్నాడు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే యేసుక్రీస్తు వారు ఏదో గిన్నెలోనిది తాగబోతున్నాడట. తర్వాత చూద్దాం, చదవమ్మా. 23వ వచనం, ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపున నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేదో వారికే అది దొరుకెనని చెప్పాను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను తాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగుతారు. ఓకే, మీరు త్రాగుతారు, కానీ మీరు ఏదైతే అడుగుతున్నారో అది నా వశములో లేదు, అది దేవుని వశములో ఉన్నది, తండ్రి వశములో ఉన్నది అని యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ఇంతకీ మరి యేసుక్రీస్తు వారి గిన్నెలో ఉన్నది మీరు త్రాగుతారని అడుగుతున్నారు, యేసుక్రీస్తు వారు తాగాడు, మరి ఈ ఇద్దరు శిష్యులు తాగారా? ఇంతకీ యేసు గిన్నెలో ఏముందని మనం ఆలోచన చేయగలిగితే మరి ఎక్కువగా యేసుక్రీస్తు వారి శిష్యులలో 12 మంది అయితే ఎక్కువగా 12 మందిలో యేసుక్రీస్తు వారి నోట్లో ఉండే 3 పేర్లు ఏంటంటే, ఒకటి పేతురు, యోహాను, యాకోబు. ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఒక యాయిరు కుమార్తె దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఒక యాయిరు కుమార్తె దగ్గరికి వెళ్ళినా ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళేవాడు, మిగతా వాళ్ళు బయట ఉండేవాళ్ళు 9 మంది. అలాగే ఒక రూపాంతరం చెందుతున్న ఆ స్థలంలో కూడా ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. అలాగే గెత్సేమనే తోటలోనికి వెళ్ళినప్పుడు కూడా ఈ ముగ్గురినే ఇదిగో దగ్గరికి తీసుకొని వెళ్ళాడు, మిగిలిన వారందరూ కూడా బయట ఉండేవాళ్ళు. మళ్ళీ ఈ ముగ్గురిలో యేసుక్రీస్తు వారు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు ఎవరు అన్నప్పుడు యోహాను గారు. అమ్మ తెలుసు కదా మీకు, ఆ రిఫరెన్స్లు అన్నీ తెలుసు. కాబట్టి ఆ యోహాను గారిని దేవుడు ఈ ముగ్గురులో యోహాను గారిని ఎక్కువగా ప్రేమించాడు. అబ్రహాము గారు ఉన్నాడు, అబ్రహాము గారు నేను దేవునికి స్నేహితుడని అబ్రహాము గారు చెప్పుకోలేదు, దేవుడు చెప్పుకున్నాడు. ఇదిగో అబ్రహాము నా స్నేహితుడని దేవుడు చెప్పుకున్నాడు. అలాగే యోహాను నాకు ప్రేమించిన శిష్యుడు, నేను ప్రేమించిన శిష్యుడు అని యేసుక్రీస్తు వారు చెప్పుకున్నారు. అందుకే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో ఎక్కడి వరకు అంటే నేను తాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా. ఇంతకీ యేసుక్రీస్తు వారి గిన్నెలో ఏముందో అదే మత్తయి సువార్తలో చివరిగా త్వరగా చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త, దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి మనం అందరము కూడా చదువుదాము. ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను.
మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. అంటే యేసుక్రీస్తు వారి గిన్నెలో ఏముందంటే యేసును చంపేది ఉంది, యేసును చంపేది ఉంది ఆయన గిన్నెలో. అదే అడుగుతున్నాడు, నేను తాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా, మీరు త్రాగగలరా అంటే ఆ రోజు వాళ్ళకి తెలియక చెప్పారు. ఏమని చెప్పారంటే, అవునయ్యా మేము తాగుతాం. అందుకే యేసుక్రీస్తు వారి గిన్నెలో ఏముందంటే ఆ పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందించబడుచున్న నా నిబంధన రక్తము. అంటే యేసును చంపేది ఆయన గిన్నెలో ఉంది. అందుకేనండి వాళ్ళు తాగారు. అందుకే మీరు ఆలోచన చేయగలిగితే ఎక్కువగా మరి మొట్టమొదటిలో ఈ 12 మంది అపోస్తులలో హతసాక్షి అయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు యాకోబు గారు ఆ గిన్నెలోని తాగుతానన్నాడు, ఆయన తాగాడు, ఆయన హతసాక్షి అయ్యాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, ఇక యోహాను గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే పరలోకపు దర్శనాన్ని చూపించి ప్రకటన గ్రంథం రాయి యోహాను అని ఒక ప్రకటన గ్రంథాన్ని యోహాను చేత రాయించాడు. అంటే యేసుక్రీస్తు వారు యోహానును ఎంత ప్రేమించి ఉంటాడో మీరు ఆలోచించండి. అపోస్తులైన పౌలు గారు బైబిల్ గ్రంథంలో ఎక్కువ పుస్తకాలు రాసిన వ్యక్తి అయితే ఆ తర్వాత 5 పుస్తకాలు రాసింది ఎవరు అంటే యేసు అమితముగా ప్రేమించిన శిష్యుడు ఇదిగో యోహాను గారు. ఆయన ఎప్పటి వరకు ఉన్నారంటండి, పిలిచిన దగ్గర నుండి యేసుక్రీస్తు వారి చివరి వరకు, మరణం వరకు మనకు ఎవరు కనపడతారంటే శిష్యులందరూ పరారైపోయారు, అందరూ పారిపోయారు. కానీ ఆ శిలువ దగ్గర మనకు ఎవరు కనపడుతున్నారు అంటే యోహాను గారు కనపడుతున్నారు. అందుకే అక్కడున్న తల్లితో అంటాడు కదా, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు వారి తల్లిని యోహాను గారికి అప్పచెప్పుతాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక కుటుంబమే దేవునిలో ఉంది, దేవునిలో ఉంది. దేవుని వలన ఏర్పడ్డ కుటుంబాలు ఈరోజు ఎన్ని కుటుంబాలు దేవునిలో ఉంటున్నాయి మీరు ఆలోచించండి. ఒక జబదయి గారు కానివ్వండి, ఆ జబదయి గారి భార్య కానివ్వండి, జబదయి గారి 2 కుమారులు కానివ్వండి, ఇదిగో ఒక ఆయన ప్రాణం పెట్టాడు, ఒక ఆయన పద్మాస్ దీపములో ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఇదిగో పరలోకపు దర్శనాన్ని చూశాడు, పరలోకపు దర్శనాన్ని ప్రకటన గ్రంథంగా ఆయన రాశాడు. అంటే మీరు ఆలోచించండి, దేవుని వలన ఏర్పడిన ఒకనాటి కుటుంబము దేవుని సేవలో ఉంది. ఈరోజు ఎన్ని కుటుంబాలు దేవుని పని చేయడానికి, దేవునికి సహకరించడానికి, దేవుని మందిరంలో కానివ్వండి ఏదైనా చేయడానికి ఎన్ని కుటుంబాలు, ఎంతమంది పిల్లలు ముందుకొస్తున్నారో మీరు ఆలోచించండి. అందుకేనండి ఆ కుటుంబం అంతా కూడా దేవునిలో ఉంది. అదొక ఇదిగో ఆశీర్వదించబడిన కుటుంబం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ జబదయి కుమారులు వాళ్ళందరూ కూడా దేవుని సేవలో ఆఖరి వరకు ఉన్నారు, ప్రాణత్యాగం చేశారు. కాబట్టి మన కుటుంబాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్నాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అన్నారు. కాబట్టి మన కుటుంబాలను కూడా దేవునిలో ఉంచుదాం. దేవునిలో ఉంటే మీకు ఏది కావాలో దేవుడు అది అనుగ్రహిస్తాడు, మన కుటుంబాలు దీవిస్తాడు, మన కుటుంబాలను దేవుడే నడిపిస్తాడు. అలా మనం అన్ని కుటుంబాలు కూడా దేవునిలో ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో